నేను బావి బాపయ్య అని ఒక ఎపిసోడ్ చేశా దూరదర్శన్కి. అదేంటంటే ఒక పల్లెటూరి అమాయకపు రైతు వచ్చి ఈ లోన్స్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళని ఎలా మోసం చేశాడు. బ్యాంక్ వాళ్ళు ఎందుకు మోసం చేశాడంటే వాళ్ళు లంచం తీసుకుంటే అన్నీ శాంక్షన్ చేస్తారు. అది చాలా గొప్ప ఎపిసోడ్. నన్ను చాలా రోజుల దాకా అందులో బావి బాపయ్య అని ఆ వేషం నేనే వేసా, నేనే డైరెక్షన్. వసంత సమీరం కాదు, బావి బాపయ్య. ఓకే, బావి బాపయ్య. అది అప్పట్లో చాలా వైరల్. ఏంటంటే వీడు మోసం చేసి చివరికి ఆ బ్యాంక్ ఆఫీసర్స్ బావి తవ్వకుండా తవ్వాము అని చెప్పి బావి తప్పిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు అడుగుతారు బావి తప్పిపోవడం ఏంట్రా, ఈ గేదె తప్పిపోవచ్చు, ఆవు తప్పిపోవచ్చు, ఇంకోటి ఏదైనా తప్పిపోవచ్చు అంటే తప్పిపోయిందండి అని ఏవైతే ఫౌండ్ కరెక్ట్ అని బ్యాంక్ ఆఫీసర్ సైన్ చేసి శాంక్షన్ చేసి లోను ఆ పేపర్స్ చూపిస్తాడు. అప్పుడు వాడికి అర్థం అవుతుంది పోలీస్ ఇన్స్పెక్టర్కి. కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి ఇరుక్కుపోతావురా జాగ్రత్త అని చెప్తే వాడు వచ్చి బావి తవ్వుతూ ఉంటాడు. ఆ టెలిఫిల్మ్ కి కూడా మంచి పేరు వచ్చింది. దాన్ని నేనేమో చెట్టు మీద కూర్చొని నవ్వుకుంటూ ఉంటా. బావి బాబాయ్ చెట్టు ఎక్కి నవ్వుకుంటూ ఉంటాడు, బ్యాంక్ మేనేజర్ బావి తవ్వుతూ ఉంటాడు. అదే అప్పుడు చాలా కాలం నన్ను బావి బాబాయ్ అని పిలిచేవాళ్ళు.